జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 13వ తారీఖు ఆదివారం, 2025 జూలై నెల 19వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో శుక్రుడు, మిథునములో రవి గురులు, కర్కాటకములో బుధుడు, సింహములో కుజకేతువులు, కుంభములో రాహువు, మీనములో శని. మకర, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందించే వాతావరణం మీకు ఈ వారంలో ఉంటుంది. దశమ భావంలో చంద్ర సంచారం వల్ల చాలా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషకర వాతావరణాన్ని మీరు చూస్తారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. నూతన అవకాశాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన విజయాలను సాధించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అవసరాలను తీర్చుకుంటారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల కొందరి అధికారుల యొక్క సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. తండ్రి నుంచి కానీ లేక ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయములో గురువు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధిక భారము, కొంతమంది పెద్దల జన సహకార లోపము మీకు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. ఇంటా బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కానీ లేక పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ద్వితీయములో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా ఒక శుభవార్త కానీ, ఒక అవకాశాన్ని కానీ అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను సాధించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక నూతన అవకాశాన్ని మీరు చేపడతారు. దిగ్విజయంగా ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు. సంతోషంగా ఉంటారు. తృతీయ భావంలో బుధవారం నుంచి రవి అనుకూలమవుతున్నాడు. ఈ రవి కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో సంతోషకర వాతావరణాన్ని, లేకపోతే అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందించే వాతావరణం వృషభ రాశి వారికి ఉంటుంది. తృతీయ భావంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల కొన్ని అపార్థాలు, కొన్ని ఆలోచనలు కలిసి రాకపోవడం, సంతానం విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో వృషభ రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధిస్తారు. ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబం కోసం కావాల్సినటువంటి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక, సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ భావంలో కేతు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ రవి సంచారం ఈ వారంలో కాస్త ఇబ్బందిగా కనిపిస్తోంది. స్థానచలనం కానీ, లేకపోతే కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ, మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మిథున రాశి వారు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి.
స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల కొంతమంది జనాల యొక్క సహకారం, వ్యాపారాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. మనసుకు నచ్చేటువంటి ఒకటి సంఘటనలు జరుగుతాయి. జన సంబంధాలు పెరుగుతాయి. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల కుటుంబం కోసం మీరు కష్టపడేటువంటి విధానం మీకు ఎంతగానో సంతృప్తినిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో గురు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. అధిక ఖర్చులు, అధిక ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. అష్టములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అతి సునాయాసంగా చాలా కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. మంత్రి పదవులను సాధించే విధానం కనిపిస్తుంది. తండ్రి నుంచి కూడా ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం, లేక ఆర్థిక సమస్యలు, వాహన సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. దశమంలో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి బాగుంది. ఆర్థికాభివృద్ధి బాగుంది. ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు. మీకు రావాల్సిన ఆదాయం కంటే అధికంగా లాభాలను అందుకునే పరిస్థితి ఈ వారంలో మీకు ఉంటుంది. సప్తమ భావంలో శని సంచారం వల్ల సంతానం విషయంలో ఒక రకమైనటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వ్యయములో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కన్యారాశి వారు గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వినాయక స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనివారి సహకారంతో వ్యవసాయ అభివృద్ధిని, లేకపోతే ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా స్త్రీజన సహకారం మీకు లభిస్తుంది. ఈ రకంగా ఒక నూతన వ్యాపారం కానీ, ఉన్న వ్యాపారంలో లాభాన్ని కానీ అందుకుంటారు. దశమములో బుధ సంచారం ఉంది. ఈ వారంలో వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. లాభములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా విషయాల్లో మంచి లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. పంచమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో తలదూర్చి అవమానాలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీకంటే చిన్నవారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా ఈ వారం అంతా పనిచేస్తారు. లాభములో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాన్ని అందుకుంటారు. అలాగే మీ నిరాడంబరత, మీ నిజాయితీ అధికారులకు నచ్చి మిమ్మల్ని అభినందించే వాతావరణం కనిపిస్తుంది. దశమంలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కొంటారు. కష్టపడి మీరు విజయాన్ని సాధిస్తారు, అభినందనలు అందుకుంటారు. పంచమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. కొంతమంది పనివారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా మారుతుంది. అష్టమంలో గురు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురు చరిత్ర నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించి విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే విద్యా సంబంధమైన విషయాలు కానీ మీకు అనుకూలంగా కూడా ఉంటున్నాయి. అష్టమంలో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా ఒక వ్యాపార లావాదేవీ కానీ లేకపోతే ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. చతుర్థంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం వల్ల ఇంట బయట జన సహకార లోపం బాగా కనిపిస్తుంది. పనివారి సహకార లోపం కూడా ఉంటుంది. ఒక రకమైనటువంటి మానసిక అశాంతికి గురవుతారు. సప్తమ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులు కూడా మీరు జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష అనగా నేరేడు పళ్ళను మీరు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో బిల్వాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటున్నారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల కొంతమంది అధికారుల యొక్క సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. అనుకోకుండా నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ, తండ్రి నుంచి ఆదాయాన్ని కానీ అందుకుంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమ భావంలో కుజ సంచారం వల్ల జనాలతో మనస్పర్ధలు, వాహన సమస్యలు, భూ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిని కలిగించే విధంగా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర రంగు పండ్లను అనగా ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు, మంచి ఫలితాలను అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి లాభాలు అందుకుంటారు, మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఇష్టంగా చేసే వ్యాపారాది కార్యక్రమాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. పంచమములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. సప్తమములో కుజదోషం వల్ల జనసహకార లోపం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు లేకపోతే వాహన సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది.
ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు కానీ, ఇతరత్ర వివాదాలు కానీ పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. లాభములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక మీ మనస్సుకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుని తద్వారా ఇబ్బందులను కొని తెచ్చుకుని వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.